టీఎంసీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే గురుదేవులైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి, మాది ధర్మవరం. ఈరోజు సంఖ్యోగంలో భగవద్గీత జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవైన భవిష్యామి సర్వే వై మతఃపరం. ఓ అర్జున, నేను కానీ నీవు కానీ ఈ రాజలోకము కానీ ఒకప్పుడు లేనివారము కాము, ముందు లేకపోవారము కూడా కాము. ఎందుకంటే అవ్యక్తంలో ఉన్నట్టు ఆత్మ అనేది కొంతకాలం అవ్యక్తంలో ఉంటుంది, కొంతకాలం మళ్ళీ వ్యక్తం అవుతుంటుంది, మళ్ళా శరీరంలోకి వచ్చినప్పుడు వ్యక్తమైనట్టు కనపడుతుంటుంది, తర్వాత అవ్యక్తానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవ్యక్తంలో నుంచి అవ్యక్తమైన ఎప్పుడు కూడా దానికి ఏ నాశనము లేదు, ఏ మార్పులు లేవు. కాబట్టి అర్జున, నీవు భ్రమకు లోను కావద్దు. ఎవరికైనా శరీరాలుకి 6 వికారాలు ఉంటాయి: పుట్టుట, ఉండుట, పెరుగుట, పరిణామం చెందుట, కృషించుట, నశించుట. ఇది పుడుతుంది. పుట్టిన తర్వాత కొన్ని దినాలు బాల్యంలో ఉంటుంది. బాల్యంలో ఉండి తర్వాత కొంచెం ఇంప్రూవ్కి వస్తుంది. పుట్టుట ఉంటుంది, ఉండుట పెరుగుతుంది, తర్వాత మెల్లిగా పెరుగుతూ వస్తుంది, తర్వాత పరిణామం చెందుతుంది. అంటే బాడీ పూర్తిగా అన్ని అవయవాలు పుష్టిగా సంతరించుకుంటాయి. తర్వాత మెల్లిగా వృద్ధాప్యం మొదలైతే కృషించడం మొదలవుతూ వస్తుంది. తర్వాత కృషించి ఒక్కసారి నశించిపోతుంది. కాబట్టి ఈ శరీరానికి ఈ సద్భావ వికారాలు అనేది సహజం. దీని గురించి ఈ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, ఈ దశల్లో మనిషి ఎలా భ్రమజందడో జ్ఞానికి అర్థమైంది. కాబట్టి సచ్చిన తర్వాత మళ్ళా పుట్టే దాంట్లో కూడా వాడికి భ్రమ ఉండదు. ఎందుకు ఉండదు? ఇది వాస్తవం. ఈ శరీరం పుట్టి పెరిగి తర్వాత బలాన్ని సంతరించుకొని తర్వాత కృషించి ఏ విధంగా నశిస్తుందో అదేవిధంగా ఈ శరీరంను వదిలిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ శరీరం పనికిరాదన్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడుతుంది. కాబట్టి నీవు దీని గురించి దుఃఖించాల్సిన అవసరము లేనే లేదు. నువ్వే కాదు, నేనే కాదు, ఈ మన ఎదుటిన్న ఈ భీష్మాదులు ఎవరైతే నువ్వు చస్తారని భ్రమిస్తున్నావో, భావిస్తున్నావో, ఏడుస్తున్నావో వాళ్ళ కోసము, వాళ్ళ పరిస్థితి కంటే ఇంతకుముందు ఏమి వాళ్ళు లేరు. 80 ఏళ్ళు 90 ఏళ్ళ ముందు లేరు వీళ్ళు. కానీ ఇప్పుడు కనపడుతున్నారు, నీకు వ్యక్తమవుతున్నారు. అయితే ఇక్కడ ఇట్లా కొన్ని దినాలే వ్యక్తం అవుతారు, మళ్ళా అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళా వ్యక్తం అవుతారు. ఎన్నిసార్లు పుట్టామో ఎన్నిసార్లు చచ్చామో. ఇంతవరకు నా పూర్వజన్మల గురించిన జ్ఞానం నాకు పూర్తి ఉంది, నీకు తెలియక మాట్లాడుతున్నావు అర్జున అంటాడు కదా. కాబట్టి నువ్వు దీని గురించిన భ్రమ చెందద్దు అని చెప్తాడు భగవానుడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముష్యతి. ఈ దేహమందు దేహికి బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఎట్లో ఇంకొక శరీరంలో ప్రవేశించట కూడా అట్లే అని చెప్పి అంటాడు. అర్జున, నీకు బాల్యము ఇప్పుడుందా? నీకు బాల్యం జ్ఞాపకం ఉందా అని అడుగుతాడు. నాకెందుకు జ్ఞాపకం లేదు బాల్యం? నీకు బాల్యంలో జరిగినటువంటి ఒక విషయాన్ని నాకు వివరంగా చెప్పు అంటాడు. బాల్యంలో నేనున్నప్పుడు గురువుల దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు భీష్మ పితామహుడు మాకు విద్యాభ్యాసం పూర్తి అయినప్పుడు ఆయన ఒక కోరిక కోరాడు. ద్రౌపదిని గురుదక్షిణ తీసుకోమని మేము వేడుకున్నప్పుడు గురుదక్షిణగా నాకు ద్రౌపదుని పట్టి తెచ్చి ఇమ్మని నా కాళ్ళపైన పడేయమని అడిగాడు. అందుకోసం గురుదేవుని ఆజ్ఞ ప్రకారం మేము వెళ్ళి ఆ ద్రౌపదరాజుని జయించి బంధించి తీసుకొచ్చి ఆయన పాదాలపైన పడేశాము. అది నాకు బాగా ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. బాల్యంలో ఉండే విషయాల్లో ఆ బాల్యంలో ఉండే విషయం అయితే నీకు గుర్తుంది, కానీ ఆ బాల్యం నీకు ఇప్పుడు ఉందా? లేదు అంటాడు. అయితే నువ్వు ఉండావు కదా, అప్పుడు ఉండవా లేదా? ఉండాను. అప్పుడు ఉండావు. ఆ బాల్యం అయితే పోయింది. ఇప్పుడు యవ్వనంలోకి వచ్చావు, ఇప్పుడు ఉండవు. తర్వాత ఈ యవ్వనంలోకి వచ్చి నువ్వే ఈ యవ్వనం కూడా కొన్ని దినాల తర్వాత పోతుంది. తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్తావు, అప్పుడు కూడా నువ్వు ఉంటావు. అదేవిధంగా ఆ వృద్ధాప్యంలో కొన్ని దినాలు ఉంటావు, మళ్ళీ ఈ శరీరం పోతుంది. ఈ శరీరం పోయినా తర్వాత నువ్వు ఇక ఈ శరీరం వదులుతానే సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తావు. అక్కడ నువ్వు కొత్త శరీరాన్ని తీసుకుంటావు. ఆ శరీరంలో కూడా నువ్వు ఉంటావు. మళ్ళా ఆ శరీరంలో నుంచి మళ్ళా భౌతిక శరీరంలోకి కూడా వస్తావు, అప్పుడు కూడా నువ్వు ఉంటావు. నీకు అవస్థలు మారుతాండయ్యే కానీ నువ్వు మాత్రం మారవు.
ఎందుకు? నువ్వు మార్పు లేనివానివి కాబట్టి. నీకు ఏ మార్పులు లేవు. ఈ శరీరాలు పుడుతుంటాయి పోతుంటాయి, కానీ నువ్వు పోవడము లేదు పుట్టడము లేదు. పుట్టడము పోవడము అనేది రెండు ఈ భౌతిక శరీరానికే కానీ ఆత్మ కాదు అర్జున అని చెప్తున్నాడు. అని చెప్పి ఎంత ఈ పుట్టుక చావు ఇవన్నీ సహజంగా జరిగేటటువంటి ప్రక్రియలే కానీ వాస్తవంగా ఈ ఆత్మకి ఏ హాని వృద్ధులు లేవు అని చెప్తున్నాడు. అంటే అప్పుడు అర్జునుడు అంటాడు, సరే నువ్వు చెప్పినట్టుగా ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాము అంటున్నావు కదా, ఈ శరీరానికి మార్పులు సహజమని చెప్తున్నావు. శరీరాలకి మార్పులు సహజమే కావచ్చు. ఇప్పుడు భీష్మద్రోణాదులు నాకు పూజ్యులు, వాళ్ళని పూజిస్తే వాళ్ళు సంతోషిస్తారా లేదా? ఆత్మ నిత్యమే కావచ్చు, శరీరము అనిత్యమే కావచ్చు. నువ్వు అనుకున్నట్టు అట్లే అనుకుందాం. ఈ అనిత్యమైన శరీరాన్ని అయినా వానికి అనిత్యమైన శరీరంలో ఉన్న వాళ్ళకి ఆ అనిత్యమైన శరీరాన్ని పూజిస్తే వాళ్ళకి సంతోషమా కాదా? సంతోషమే కదా. కాబట్టి నేను పూజిస్తే వాళ్ళకి సంతోషం, నేను వాళ్ళని బాధిస్తే వాళ్ళకు బాధ, దుఃఖం. ఇప్పుడు నువ్వు చెప్పే పని బట్టి నేను ఇప్పుడు వాళ్ళని బాధించాల్సిందే కదా. నా బాణాల వల్ల, నా యుద్ధం వల్ల వాళ్ళకు బాధ కలుగుతుందా కలగదా? అది వాస్తవమా కాదా? అర్జున, నీ బాణాల వల్ల బాధ కలుగుతుంది అని నువ్వు భ్రమిస్తున్నావు, భావిస్తున్నావు. కారణం అదొక్కటే కాదు, నీ స్థితిని బట్టి నీకు ఉంటుంది బాధ, భయము. ఇవన్నీ కూడా నీ లోపల సూక్ష్మ శరీర స్థితిని, నీకు భౌతిక శరీరాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. ఇప్పుడు సూక్ష్మ శరీర విషయాలు కూడా కొన్ని విషయాలు చెప్తా, మనసుకు సంబంధించిన విషయాలు చెప్తా విను అని ఇక్కడ చెప్తున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ అగమాపాయినో నిత్యాహ తాంసు తిచ్చస్వ భారత ఎంహినా వ్యత్యంత్యతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటాడు. ఓ పార్థ, ప్రాపంచిక వస్తువులకు ఆయా ఇంద్రియములతో సంయోగము కలిగినప్పుడు శీతోష్ణాది స్పర్శ జ్ఞానము కలిగి సుఖదుఃఖ రూప పరిణామములు ఉత్పన్నములగును. ఈ స్పర్శలు కానీ వీటి ఫలితములకు సుఖదుఃఖములు కానీ క్షణికములే. విషయేంద్ర సంయోగములు శాశ్వతములు కావు, వాటి ఫలితములు కూడా తాత్కాలికములే. కావున వాటికై ఒగవ పని లేదు, వాటిని సహించియుండుము అంటాడు. తితిచ్ఛ అంటాడు ఇక్కడ. ఇది చాలా అద్భుతమైన ఈ రెండు శ్లోకాలు, డబల్ శ్లోకాలు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఓ పార్థ, ప్రాపంచిక వస్తువులకు ఆయా ఇంద్రియములతో సంయోగము కలిగినప్పుడు శీతోష్ణాది స్పర్శ జ్ఞానము కలిగి సుఖదుఃఖ రూప పరిణామములు ఉత్పన్నములగును. ఈ స్పర్శలు కానీ వీటి ఫలితములకు సుఖదుఖములు కానీ క్షణికములే. విషయేంద్ర సంయోగములు శాశ్వతములు కావు, వాటి ఫలితములు కూడా తాత్కాలికములే. కావున వాటికై ఒగవ పని లేదు, వాటిని సహించియుండుము అంటాడు. ఎన్నోసార్లు మనకు ఐశ్వర్యాలు లాభాలు వచ్చిన టయాలు ఉన్నాయి, అప్పుడు సంతోషం కలిగింది. తర్వాత మళ్ళీ నష్టం వచ్చిన టయాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా నష్టం వచ్చినప్పుడు బాధ కలిగింది. కనీసం ముందు వచ్చిన సంతోషం అది అట్లే నిలబడిందే అంటే అది లేదు. మళ్ళీ ఇప్పుడు నష్టం వచ్చింది కదా, ఈ నష్టం వచ్చినప్పుడు వచ్చిన దుఃఖము ఇట్లే ఉంటుందంటే ఇది లేదు. మళ్ళా సుఖాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. అంటే ఇంద్రియాలకు విషయాలకు ఎప్పుడైతే స్పర్శ కలుగుతూ ఉంటుందో, లాభము అనే భావం మనలో పుడుతూ ఉంటుందో మనకు సంతోషం కలుగుతూ ఉంటుంది. నష్టము అనే భావం కలుగుతూ ఉంటుందో దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఆ లాభం వచ్చి మనల్ని బాధిస్తుందా, నష్టం వచ్చి ఏమన్నా బాధిస్తుందా? ఏంది బాధిస్తుంది? ఇది అర్థం చేసుకో. ఎక్కడ ఆ లాభము అనే విషయమా బాధిస్తాండేది, అవి వచ్చిన నష్టమా లాభమా, లేకపోతే నీ లోపల ఉన్న భావమా? దేనివల్ల దుఃఖం వస్తుందో ఒకసారి గుర్తు తెచ్చుకో అర్జున. నీ లోపల నుంచి దుఃఖం వస్తుందా, బయట నుంచి నీకు దుఃఖం వస్తుందా? అంతా ఏమనుకుంటారంటే బయట నుంచినే నష్టం వచ్చింది అందుకే నేను కుంగిపోయాను అంటాడు. నష్టం వల్ల కుంగుతాండవా, నష్టం వచ్చింది అని నువ్వు భావించడం వల్ల కుంగుతాండవా? ఆలోచించుకో. లాభం వచ్చిందని పొంగుతాండవు, ఆ పొంగు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ బయట నుంచి వచ్చిందా, నీ లోపల నుంచి వచ్చిందా? దీని విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా ఎవడైతే తెలుసుకోగలుగుతాడో వాడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. వాడే ఆత్మను అనేటటువంటి జ్ఞానం కలిగి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాడు. ఆ జ్ఞానం వచ్చినప్పుడు, ఆ ప్రజ్ఞ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాడికి అర్థమవుతుంది. సుఖము దుఃఖము బయట వస్తువుల్లో లేవు, విషయాల్లో లేవు, ఈ లోపలున్న భావాల్లోనే ఉన్నాయి అని ఎవడైతే గుర్తిస్తాడో అక్కడి నుంచి వాడు ఇష్టం వచ్చినట్టు మార్చుకోగలుగుతాడు. నష్టాన్ని లాభం అనుకోని కూడా మార్చుకోవచ్చు, లాభాన్ని నష్టమని కూడా మార్చుకోవచ్చు.
నువ్వు భావించడంలో ఉంది. అందులో తెలిసినోడు భావం నష్టము లాభము అసలు లేనే లేవు అని మనకి అర్థమవుతుంది. నష్టం అనేది లేదు ఈ ప్రపంచంలో, లాభం అనేది లేదు. వాస్తవంగా లాభ నష్టాలు ఉన్నాయంటావా? ఉన్నాయా? నీకు లాభం వచ్చింది నిలబడితే లాభం కింద లెక్క, వచ్చింది నష్టం వస్తే నష్టం కింద లెక్క. లేదు, ఈ శరీరం పోయే లోపల ఈ శరీరం పోయినప్పుడు అన్నీ పోతాయా లేదా? ఎన్ని లాభ నష్టాలు ఉంటాయి జీవితంలో? ఎన్నోసార్లు లాభాలు వచ్చాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి. కొందరిలోకి ఈ లాభాలు ఎక్కువగా వచ్చాయి. నువ్వెంతో సంపదను కూడబెట్టావు, మహత్తరంగా ఓ సామ్రాజ్యం నిర్మించుకున్నావు. అయినా ఆ సామ్రాజ్యం నీకు శాశ్వతమా? సామ్రాజ్యాలే పోయినాయి, చక్రవర్తులే పోయినారు. ఇంక మామూలు వాళ్ళు కథ ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఏం పోతుంది అప్పుడు? ఒక చావు అనే ఒక వేటుతో మొత్తం నీ భౌతిక సంపదలన్నీ ఒకవైపు, నువ్వు ఒకవైపుకు వెళ్తావు. అప్పుడు దాంట్లో సూది మనంతైనా నీకు తాకేకి శక్తి లేదు, అర్హత లేదు. ఇది అర్థమైతే దేనికోసం దుఃఖిస్తావా నువ్వు? ఏమొచ్చిందని, ఏం పోయిందని? కటికి బీదోడు ఒకటి అయిపోయా, చావు కాటికి వచ్చినప్పుడు వాడిని తీసుకుపోయి మట్టిలోనే వేస్తారు, వీడిని తీసుకొని మట్టిలో వేస్తారు. వీడికి ఏమన్నా కొత్తగా ఏమైనా ఏమిట్లో కలుస్తాడు? వీడేమన్నా బంగారంలో కలుస్తాడా? వీడి శరీరం కానీ, వీడు ఆత్మ, వీడికి ఏమి కాదనుకో. అయినా వీడు శరీరం తీసుకుపోయి ఏం బంగారంలో వేసి బుడిచేస్తారా, లేకపోతే వజ్రాల్లో పెట్టి బుడుస్తాడా? వేల కోట్ల లక్షల కోట్లు సంపాదించిన కూడా మట్టిలోనే వాడేస్తారు. ఆ కట్టిక బీదోడు ఏమీ లేనోడు కూడా వాడిని కూడా తీసుకుపోయి మట్టిలోనే వేసేస్తారు. ఇక వాడికి వీడికి ఆ స్థాయికి పోయినాక ఆ శరీర స్థాయి తేడా ఏముంది? ఆ శరీరం పోయిందిలే అనుకుంటే నువ్వు ఉండవు అనుకో, నువ్వు ఉండవు. అప్పుడు నీకు దీని నుంచి ఏమైనా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం? చిన్న ఉపయోగమైనా ఉందా? ఏ ఉపయోగము లేదు. అప్పుడు ఏమంటావు? ఎవరికోసం సంపాదిస్తాడో పాప, తరాలకు కావాల్సినంత ఉంది అంటే నా కొడుకులకు, నా మనవాళ్ళకు, నా మునిమనవాళ్ళకు, నా మునిమనవాళ్ళకు, వాళ్ళకు నీకు ఏమైనా సంబంధమా? అయిపోయి శరీర సంబంధం పోయింది. ఇక నువ్వు ఆత్మవు, వాడు ఆత్మే, ఇది మొత్తం ఆత్మే. ఇంక నీకు శరీరంతో ఏం సంబంధం ఉంది? అసలు ఎవరు నీ వాళ్ళు? అయితే నీకు వచ్చిన పుణ్యపాపాలు మాత్రం నీ వెంట ఉంటాయి. నువ్వు చేసిన పాపం నీ వెంట ఉంటుంది. నువ్వు సంపాదించిన సంపద నీ పిల్లలు అనుభవిస్తారు. వాళ్ళు సుఖాలు భోగాలు అనుభవించవచ్చు, నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు, నరకాన్ని అనుభవిస్తావు. ఇది అర్థమైతే ఎవడైనా పాపం చేసుకుంటాడా? పాపం చేసి సంపాదిస్తాడా? తన పిల్లలకు, తన మనవళ్ళకు, 10 తరాలకు ఉండేవాడు కూడా ఈరోజు తప్పు చేస్తున్నాడంటే ఈ జ్ఞానం లేకపోవడం వల్లే. అజ్ఞానంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి అంతా మూలం అజ్ఞానమే. కాబట్టి ఈ దుఃఖం ఎక్కడొచ్చింది అంటే ఇక్కడే పూర్తిగా అర్థం చేసుకోవాలా. మొత్తం దీన్ని పూర్తి క్లారిటీ తీసుకోవాలా. ఈ దుఃఖానికి కారణమేమి? శరీరం. శరీరానికి కారణమేమి? కర్మ. కర్మ కారణమేమి? ఎందుకు ఈ శరీరం వచ్చింది? పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పుణ్యపాపాలను బట్టి నీకు ఈ శరీరం వచ్చింది. ఆ పుణ్యపాపాలకు కారణము ఏది? కారణము నువ్వు చేసుకున్న కర్మ. ఆ కర్మకు మూలం ఏది? అజ్ఞానం. అజ్ఞానం లేకపోతే శరీరం లేదు, నీకు అవసరం లేదు. అజ్ఞానం. అజ్ఞానానికి కారణమేమి? ఆ శోభనా బుద్ధి. ఇది నాకు కావాలి. రాగద్వేషాలు. ఆ రాగద్వేషాల వల్లే పూర్తి అజ్ఞానంలో ఉండవు. కాబట్టి పూర్తి అజ్ఞానం ద్వారానే అన్నీ ఏ టు జెడ్, మొత్తం ఏ టు జెడ్ ఒకదానికొకటి తోడై అజ్ఞానంతోనే అన్నీ వస్తాయి. అందుకే కృష్ణుడు ఇక్కడ అర్జునునికి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఎందుకు బోధిస్తున్నాడంటే అన్ని దుఃఖాలకు ముందు ఒక ఆత్మజ్ఞానమే. కాబట్టి ఆత్మజ్ఞానము అన్ని రోగాలకు అది ఔషధం. కాబట్టి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ రోగాలన్నీ పోతాయి. సమస్త రోగాలు పోవాలంటే అజ్ఞానం నాశనం కావాల. అంటే దానికి కాబట్టి ఈ మార్పులు ఎక్కడి నుంచి వస్తుందంటే వాడికి సమత్వం వస్తేనే జ్ఞానం వస్తుంది. ఆ సమత్వం రావాలంటే ఏం చేయాలా? వాస్తవాన్ని, ఆత్మానాత్మ వివేకం పూర్తిగా అవగాహనకు రావాలా. ఇవన్నీ అనిత్యాలే, నేను మాత్రం నిత్యుణ్ణి, నాకు సంబంధం లేదు, నేను కేవలం సాక్షినే, నేను దృక్కును, అవన్నీ దృశ్యాలే. ఆ దృశ్యాలకు మార్పులు ఉన్నాయి కానీ ఆత్మస్వరూపమైనటువంటి నాకు ఏ మార్పులు లేదు. నేను చూసేవాన్నే, నాకు తెలుస్తున్నాయన్నీ, అంతేగాని నాకు ఏ మార్పు లేదు. అయితే వాటినన్నిటినీ నువ్వు వాస్తవం అనుకొని వాటితో తదాత్మత చెందడం వల్లే దుఃఖం ఉంది. అజ్ఞానం వల్లే దుఃఖం ఉంది. జ్ఞానం వచ్చిందనుకో వాటి తదాత్మత లేదు. నాకు కొడుకు లేడు, బిడ్డ లేదు, నా భూములు లేవు, నాకు ఏవీ లేవు, నేను నిత్యుణ్ణి, నాకు ఇవన్నీ మార్పులు జరిగేది నేను కాదు, నావి అనుకుంటున్నా కూడా నావి కాదు, ఇదంతా కేవలం భ్రమ, నేను భ్రమిస్తున్నా, ఈ వాస్తవం అని. అవాస్తవాలే. ఎందుకు అవాస్తవం కంటికి కనపడుతుంది కదా, ఇది ఎట్లా వాస్తవం అవుతుంది అనుకుంటావా?
కంటికి కనపడుతుంది, కంటికి కనపడదు ఉంటాందా? పోతుందంటే అది మిథ్య కదా. అదే అందుకే ఆదిశంకరాచార్యులు అంటారు ఆత్మనిత్యం జగన్మిథ్య అని. మిథ్య అంటే ఉన్నట్టు కనపడుతుంది, మళ్ళీ లేకుండా పోతుంది. ఉన్నట్లు కనపడి లేకుండా పోయేదాన్ని మిథ్య అంటారు. ఈ శరీరం కూడా మిథ్య అని ఎందుకన్నాడంటే శరీరం కనపడుతుంది కదా అనొచ్చు. సరే నిత్యమైతే ఉండాలి కదా. ఇప్పుడుండి రేపు పోతుందంటే అది మిథ్య కదా. చాలా మందికి అర్థమై మిథ్య ఏంది, ఏం మాట ఇది, తిక్క మాట. కంటికి కనపడతాండా లేదంటాడు, జగత్తు మిథ్య అంటాడు. అంటే మార్పు జరిగేది ఏదైనా మిథ్య కిందే చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది రేపు పోతుంది, అది వాస్తవం కాదు కదా. ఉండిపోయేది వాస్తవం కాదు, ఎప్పుడు ఉండేది వాస్తవం. ఆ వాస్తవం ఆత్మే. కాబట్టి దాన్ని ఎట్లా సాధించాలా మానవుడు అంటే దానికి ఒక టెక్నిక్ చెప్తాడు. తితిచ్చ అంటే సహనము. ఆ సహనం మానవునికి ఎప్పుడైతే వస్తుందో ఆ సహించే స్థితి అంటే సహనము అంటే వివేకంతో కూడిన సహనం కావాలి. అది కూడా బండికి గట్టిన ఎద్దు, బజార్లో కుక్క, దరిద్ర బిచ్చకుడు కూడా ఓర్చుకుంటారు. అది కాదు, ఆత్మ నిత్యము, ఇవి అన్ని జగత్తు అనిత్యము అనేటటువంటి స్థితి కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఎందుకంటే ఈ యొక్క ప్రకృతికి సహజంగా మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నింది రేపు పోతూనే ఉంటుంది. కాబట్టి ఇది సహజము మార్పులు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు నిశ్చలంగా ఉంటాడు. సహనము అంటే నిశ్చలంగా ఉండడం, దేనికి వెరవకపోవడం. అంటే ఏది తనను కలిగించలేదు అటువంటి దాన్ని నిత్యం అంటారు. అది ఎట్లా వస్తుంది అంటే దానికి లోచూపు కావాలి. అంతరంగ చూపు ఉన్నటువంటి వాడు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతాడు. అందుకే ధ్యానం అన్ని మతాలు గొప్పది అని ఎందుకు బోధించాయంటే ఇందుకే బోధించాయి. ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ ఒకడు తిట్టాడనుకో నాకు బాధ కలుగుతుంది. అసలు బాధ ఎక్కడా? వాడి నుంచి వచ్చిందే బాధ, నా లోపల నుంచి వచ్చిందే బాధ? ఒక్కసారి ఆలోచించు. బాధ అనేది వాడి నుంచి వచ్చి మనకు ఏమైనా ఇక్కడ లోపల బాధిస్తుందా, మన లోపల మనము సృష్టించుకుంటున్నామా? మన సృష్ట్యా వాని మాట దీనికి మెయిన్ కారణం ఏది అనే జ్ఞానం కావాలా. వివేకం అంటే అదే చెప్పేది. ఆ వివేకం కావాలి. ఎప్పుడు వస్తుంది తితిచ్చ తెలుసా? ఆ తితిచ్చ అనేది అప్పుడు ఏర్పడుతుంది. ఆ సమత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే అప్పుడు వస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగా చూడగలిగినప్పుడు. పరిధిలో ఏ విషయమైనా కేంద్రంలో నీకు కలిగిస్తుంది బాధ అంటే అది బయట తిట్టుకు నువ్వు బాధపడుతున్న ఆ శబ్దానికి బాధపడతావా, లేకపోతే నువ్వు ఆ శబ్దాన్ని నువ్వు భావన చేసి బాధపడతావా? ఈ విషయంలో చాలా క్లారిటీ ఉండాలి. అది తిట్టు అని నేను భావించడం వల్లే నాకు బాధ అవుతుంది. అదే శబ్దాన్ని పొగడతా అని నేను భావిస్తే పొగడత కూడా సంతోషమే. అది లేదు, ఆ పొగడతను పట్టించుకొని నేను ఆ తిట్టును పట్టించుకొని అంటే నేను ఎట్లుంటా? నిశ్చలంగా ఉంటా. దాన్నే సహనము అంటాడు. అటువంటి సహనం కావాలి, వివేకంతో కూడిన సహనం కావాలి, వాస్తవాన్ని అర్థం చేసుకునే సహనం కావాలి. అందుకే కానీ వాడు తిడతా అంటే నేను అణిచిపెట్టుకుంటాను, నేను ఊరికే ఉంటాను అంటే అది కాదు, సహనం కాదు. వాడిపైన కోపం అయితే ఉంది, నా లోపలైతే బగబగ మండుతాను. దీనికి ఒక కథ చెప్పి పూర్తి చేస్తాను, పూర్తి అర్థం చేసుకోండి. శివాజీ గురువైనటువంటి సమర్థ రామదాసు ఆ రాజ్యానికి అంటే ఆ యొక్క శివాజీ రాజ్యానికి వెళ్తున్నాడు. వెళ్తూ మార్గమధ్యంలో చాలా ఆకలి దప్పిక అయింది. దప్పికైతే అంటే శిష్యులు అడిగారు, స్వామి మాకు చాలా దప్పిక కలుగుతుంది అని. అంటే ఎక్కడ ఏమీ లేవు, ఒక చెట్టు, పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు నీడకు పోయి నిలబడ్డారు. అల్లంత దూరంలోగా చెరుకు తోట కనపడింది. కనపడతానే చూసి స్వామి ఆ చెరుకులు తెచ్చుకుంటాము అని అడిగారు. చెరుకు తెచ్చుకుండేకి నాయనా నువ్వు ఆలోచించండి మీరు, అది ఆయన దగ్గరికి పోయి అక్కడ ఓనర్ని అడిగి ఆయన ఉంటే పర్మిషన్ ఇస్తే తెచ్చుకోండి, లేకపోతే మనం తినేకి మనకు హక్కు లేదు, అది పెంచునోనికి హక్కు, మనకు హక్కు లేదు అంటాడు. అంటే సరేలే స్వామి ప్రాణం ఉంటే ఎట్లా అవుతుంది, మేము అడుగు తెచ్చుకుంటామని పోతారు, లేదంటే డబ్బులు ఇస్తామంటారు. అక్కడ పోతే ఎవరు కనపడకోకుండా చెరుకులు తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని తినేకి మొదలు పెట్టేప్పటికి ఆ ఇరిచినప్పుడు వాడాడో మధ్యలో ఉంటుంది బావిలో కాడది అన్నం తింటా అంటాడు. అన్నం తినేవాడు బయటికి పరిగెత్తొచ్చే లోపల మరి చెట్టు కింద కూర్చొని ఇల్లు ఆ చెరుకులు తింటున్నారు. అగృహ దగ్గర ఇచ్చి దన్న బాధేసి ఆ బాధకు తట్టుకోలేక వాళ్ళు ఊరికే అక్కసు వచ్చింది. అయితే గురువు అన్నాడు, మీరేం మాట్లాడద్దండి, ఏంటంటే మనం చేసింది తప్పు కాబట్టి నోరు మూసుకొని. అందరూ తలా ఒక చెరుకు తెచ్చుకుంటారు, అయిపోవచ్చినాయి. గురువు చేతిలో కూడా ఒక చెరుకుని పెట్టారు. ఆయన మాత్రం తినలే, అట్లే పట్టుకున్నాడు. అందుకే ఆ చెరుకు తీసుకొని వాడు బాధాడు, అందరినీ గురువుని కూడా బాధాడు. కొడాలు తేలే. సరేలే అని చెప్పి అక్కడి నుంచి వచ్చి ఆ యొక్క శివాజీ రాజ్యానికి వచ్చేసారు. ఆ రాజ్యానికి వచ్చిన తర్వాత శివాజీని అడిగారు. శివాజీ ఎదురెళ్ళి గౌరవంగా
తీసుకొచ్చి ఆయనకు నమస్కారాలు చేసిన తర్వాత, స్వామి నాకు ఈ రాజ్యం పైన విరక్తి కలిగింది, నీకు ఈ రాజ్యాన్ని హస్తగతం చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత స్నానం చేపించే పోతే కొడాలు కట్టాయి. ఆ కొడాలు కట్టడం చూసిన బాధ అంతా ఇంత కాదు, వర్ణనాతీతమైంది ఆయనకు. ఎవరు ఈ దెబ్బలు కొట్టాడంటే ఒక రైతు ఇట్లా చేసింది, జరిగిన విషయం వాళ్ళ అక్కస్తో అంతా అక్కస్ చెప్పారు. అప్పుడు ఆ రైతుని తీసుకురమ్మన్నాడు. రైతుని తీసుకొచ్చిన తర్వాత రైతుని ప్రశ్నించాడు. అప్పటికి నాకొద్దు రాజ్యం స్వామి అని చెప్పి ఆయన చేసినాక ఆయన అంటాడు, ఇంకా నువ్వు రాజు కాదు, నేనే రాజును, నేనే చక్రవర్తిని, నువ్వు నా సేవకునివి అంటే సరేలే అంటాడు. ఎప్పుడైతే సేవకునివి అని చెప్పాడో అప్పుడే ఇక నువ్వు హక్కులు పోయాయి. అందుకే తీసుకొచ్చాడు, ఆ రైతుని నిలబెట్టారు. అప్పుడు రాజును రైతుని తెచ్చామని చెప్పంటే, ఇప్పుడు రాజు నేను కాదు, మా గురువుగారే రాజు, ఆయన చెప్పింది సత్యము, ఆయన ఏం చెప్తే ఆ శిక్ష అన్నాడు. ఆయన నీ భూమికి ఎంత శిస్తు వస్తుంది అని అడిగాడు. అంటే నాకు 200 శిస్తు వస్తుంది అని అడిగాడు. ఆడు చెప్పారు వాళ్ళు, ఆ రైతు. సరే అట్లయితే ఇప్పటి నుంచి నీకు శిస్తు లేకుండా తీసేస్తున్నా పో అన్నాడు. ఎందుకు తీసేస్తున్నానన్నాడు? దెబ్బలు కొట్టిన కసి ఈయనకు ఉండాలి కదా, ఎందుకు ఆ కసి లేదు? దాన్ని తితిచ్చా అంటాడు. వివేకంతో అక్కడ జరిగినటువంటి సన్నివేశము, అప్పుడు కూడా ఆయన ఆవేశానికి గురిగాలే, అశాంతికి గురిగాలే. అందుకే ఇప్పుడు కూడా శాంతితోనే ఉన్నాడు, అప్పుడు శాంతితోనే ఉన్నాడు. ఇది అర్థమైతే, ఈ జ్ఞానం అర్థమైతే వాడి జన్మ ఎవరికైనా ధన్యమవుతుంది. లోపల దాన్ని గమనించడం నేర్చుకోవాలి. దానికి సాక్షిత్వంతో, అవతలోటి తిడతానంటే బహిర్ముఖం కాకుండా మనసును అంతర్ముఖం చేసి ఆ బాధ ఎక్కడ కలుగుతుందో చూడడం మొదలు పెడితే అదే ఒరిజినల్ ధ్యానం. ఎవడన్నా పొగుడుతానంటే సంతోషం కలిగితే వాడి వైపు కాదు, నీ లోపల ఆ సంతోషం ఎక్కడ కలుగుతుందో అక్కడికి, ఆ మూలానికి వెళ్ళి ఆ కేంద్రాన్ని పట్టుకోగలిగితే అక్కడ ఆత్మజ్ఞానం ఏమో నీకు అర్థమవుతుంది. తితిచ్ఛ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తితిచ్ఛ వల్లే జ్ఞానము, ఆత్మజ్ఞానం పరిపూర్ణం అవుతుంది. కాబట్టి అర్జున, నువ్వు ఆ తితిచ్ఛను బాగా వృద్ధి చేసుకో. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉండే సత్యం ఏం తెలుసా? బయట నుంచి రాదు, సుఖమైన దుఃఖమైన మనలో నుంచినే వస్తాయి. మనం ఏ భావం చేస్తే దాన్ని బట్టే ఉంటుంది. బయట విషయం కాదు లెక్క. ఒకవేళ బయట విషయానికి అలవాటు ప్రకారంగా మన శరీరము, మన మనస్సు అలవాటు ప్రకారంగా బాధ కలిగినా అది ఎక్కడ కలుగుతుందో లోచూపు, అంటే దాన్ని ఏడగలుగుతుందో చూడడం ఎప్పుడైతే మనిషికి సాధ్యమవుతుందో అప్పుడు వాడు అన్నిటి నుంచి విముక్తుడవుతాడు. కాబట్టి జాగ్రత్తగా దీన్ని పరిశీలించుకొని, లోపల నుంచినే ఉండాయి, మనలో నుంచినే వస్తాయి. కానీ అన్ని బాధలు, సుఖము, కష్టము, నష్టము అన్నీ బయట నుంచి ఏవి రాలేదనే దాంతో పూర్తిగా తెలుసుకొని, బయట ఏవి కారణం కాకపోతే బయటికి కనపడచ్చు, అంతేగాని వచ్చేదన్నీ లోపల నుంచి. నేను అది ఎక్కడొస్తుందో, ఏడబుడుతుందో చూడడం నేర్చుకో. కోపం వస్తుందనుకో, ఆ కోపం ఎక్కడ పుడుతుందో నేర్చుకో. సంతోషం కలుగుతుందనుకో, ఆ సంతోషం ఏడ పుడుతుందో నేర్చుకో. ఆ కేంద్రానికి వెళ్ళు, మూలంలోకి వెళ్ళు. ఆ మూల జ్ఞానం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు శాంతి ఏర్పడుతుంది అర్జున. కాబట్టి బయట నుంచి రావు, లోపల నుంచినే వస్తాయి. అన్నీ లోపల నుంచినే, మనలో నుంచినే వస్తాడని ఆ మూలాన్ని తెలుసుకోవాలి. ఆ మూల జ్ఞానం మనకి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే సుఖము అనేది, అసలైన సుఖం అక్కడ వస్తుంది. నాస్తి బుద్ధి రైక్తస్య నచ యుక్తస్య భావన నచ భావ తస్యాంతి అశాంతస్య కుతసుఖం. ఇంద్రియములను మనస్సుని నిగ్రహింపలేని వానికి నిర్మల బుద్ధి ఉండదు. నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యంను కూర్చిన సద్భావం కూడా ఉండదు. సద్భావం లేని వానికి శాంతి ఎక్కడిది, శాంతి లేని వానికి సౌఖ్యం ఎక్కడిది అని ఈ అధ్యాయంలోనే తర్వాత నెక్స్ట్ వస్తుంది. దాన్ని అప్పుడు మనం పూర్తిగా వివరంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా, శాంతి లేని వానికి సౌఖ్యం ఎక్కడిది అంటాడు. శాంతి రావాలంటే దాన్ని ఇంద్రియ నిగ్రహము పరిపూర్ణంగా రావాలి అంటే పూర్తిగా నీ లోపలికి అంతర్ముఖ దృష్టి నీకు కావాల్సి ఉంటుంది. అంతర్ముఖ దృష్టి అంటే బయటోడు ఎప్పుడు లోపలికి అంతర్ముఖం అంటే చాలామందికి అర్థం. అంతర్ముఖం అంటే ఏమి అనుకుంటారు, యాటికి చూసుకో లోపలికనే. అవతలోడు తిడతాడో నీకు కోపం వస్తుంది, నువ్వు దాని వైపు చూడడమే అంతర్ముఖం. వాడు పొగుడుతాడు, నీకు సంతోషం వస్తుంది, ఆ సంతోషాన్ని గమనిస్తూ అది ఎక్కడ పుడుతుందో చూడడమే అంతర్ముఖ దృష్టి. కాబట్టి బయట నుంచి ఏవీ రావు, లోపల నుంచినే వస్తాయి అని ఆ మూలాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో అక్కడ స్విచ్ ఆఫ్ నీకు తెలుస్తుంది. ఏది నీకు కావాలంటే దాన్ని ఆన్ చేసుకుంటావు, ఏది కావాల్సింటే దాన్ని ఆఫ్ చేసుకుంటావు. దాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానానికి పూర్ణ కీలకం. అక్కడే నీకు ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది అర్జున అని చెప్పి పూర్తిగా వివరంగా దీంట్లో చెప్తాడు. ఎపిసోడ్ను ఇంతటితో ముగిస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో
మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.